అయితే విశాఖ గురించి వచ్చేసరికి కొంత మొన్న డ్రగ్స్ కంటైనర్ దొరకడం అదంతా కలకలం రేపింది. యువత అవును. మత్తులో మునిగిపోతోంది అని. హ్మ్. అంటే ఇవన్నీ ఎట్లా అరికడదాం అనుకుంటున్నారు? అంటే మీరు యూత్‌తో మాట్లాడుతున్నారు ఎక్కువగా. యువతతో చర్చిస్తున్నారు కాబట్టి ఇట్లాంటివేమన్నా మాటల సందర్భంలో వాళ్ళకి డిస్కస్ చేయడం ఏమన్నా జరిగిందా? ఆహ్, యూత్ మామూలుగా ఏంటంటే అండి, మానసికంగా ఎవరికన్నా ఏదన్నా ఒత్తిడొస్తే, హ్మ్. ఏదో ఒక రిలీఫ్ తీసుకుందాం అని ఆలోచిస్తారు. హ్మ్. ఒకప్పుడు అది ఆల్కహాల్. హ్మ్. ఇప్పుడేంటంటే ఆల్కహాల్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేట్లు విపరీతంగా పెంచేసి, హ్మ్. అది గూడా హారబుల్ బ్రాండ్స్, హారబుల్ అంటే క్వాలిటీ. ఇప్పుడు డ్రగ్స్ పెరగడానికి కూడా ఆల్కహాల్ ఈ ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టి అటువైపు టర్న్ ఇట్స్ ఎ అయ్యారంటున్నారా? ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రాక్టికల్ రీజన్. యెస్. ఓకే. ప్రత్యేకంగా ఎక్కడ అందుబాటులో డ్రగ్స్ ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయింది. విశాఖపట్నంలో హ్మ్. నేను ఒక బాటిల్ ఆల్కహాల్ అది క్వాలిటీ బ్యాడ్‌గా ఉంది. నా కిడ్నీ డ్యామేజ్ అవుతది, లివర్ డ్యామేజ్ అవుతది. హ్మ్. దాని బదులు ఇంకేదో కొందామని చాలా పిల్లలు దాంట్లో పడుతున్నారు. హ్మ్. వాళ్ళకున్న పాకెట్ మనీతో కూడా అది చేస్తున్నారు. హ్మ్. సో, బోత్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్ అండి. హ్మ్. అసలు లిక్కర్ క్వాలిటీ చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇవాళ ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ కూడా చాలా వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. వాళ్ళకేంటంటే డబ్బులే డబ్బులు. అంటే నీ రక్తం పీల్చేస్తున్నారు. అండ్ దానివల్ల ఆల్టర్‌నేటివ్‌గా డ్రగ్స్ గూడా పెరిగిపోతున్నాయి. ఎందుకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైందంటే, హ్మ్. ఒక తప్పు జరిగినప్పుడు ఎప్పుడైతే పోలీస్ ఆఫీసరు లేకపోతే గవర్నమెంట్ వెంటనే స్పందించి కరెక్ట్ చేసుకుంటదో, రెండోసారి తప్పు చేయడానికి దొంగోడు కూడా భయపడతాడు. హ్మ్. ఒక తప్పు జరిగినప్పుడు అది వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వదిలేసాడు. అప్పుడు ఇంకో దొంగకి మెసేజ్ ఏమొస్తది? సరే నేను కూడా వైసీపీ చేరిపోతే నా వ్యాపారం కూడా దందా కూడా నడుస్తుంది. హ్మ్. లేకపోతే వీళ్ళు అందరూ డబ్బులకు లొంగేవాళ్ళనుకోండి, ఆ ఆఫీసర్స్‌కి, పొలిటీషియన్స్‌కి కూడా మనం మన ఈ డ్రగ్స్ బిజినెస్‌లో వాటా ఇచ్చేసామనుకోండి, హ్మ్. ఏముంది? నడుస్తది గదా! హ్మ్. సో, ఇది పైన పాలకుడి నుంచి రావాల. హ్మ్. సో, ముఖ్యమంత్రి నుంచి జీరో టాలరెన్స్ టు డ్రగ్స్, హ్మ్. జీరో టాలరెన్స్ టు క్రైమ్, జీరో టాలరెన్స్ టు కబ్జా అని వచ్చిందనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా సిస్టమ్ మెల్లమెల్లగా సెట్ అయిపోతది.